నా కూతురు ఏం చదవాలో ఏం చదివించాలో నాకు తెలుసురా. అది నిజమైనరా? ఒరే, అర్థం చేసుకుంటే మనకు ఇష్టమైనది వాళ్ళకి ఇష్టం ఉంటుందో లేదో తెలియకుండా చదివిస్తే దేనికి పనికి రాకుండా పోతారు. వెళ్ళురా, నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవురా. చిచి, ఒక్కడు సలహా ఇచ్చేవాడే. సౌమ్య, చెప్పు డాడీ, ఇంకేం చదవాలండి? అది నాకు ఇంటర్ చేసి నెక్స్ట్ చెప్పు. నెక్స్ట్ అదే డాడీ, ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అదే మనం చెప్పచ్చు కదా. లక్ష్మి, పరమేశ్వరు వాళ్ళ అమ్మాయి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మెడికల్ కాలేజ్లో సీట్ చేసి వచ్చిందంట. అమ్మాయి ఇంటర్ ఎక్కడ చదివినా కనుక్కో, మన అమ్మాయి అక్కడే వేద్దాంలే. ఆల్రెడీ కనుక్కున్నానండి, విజయవాడలో అరణ్య కాలేజ్ అంట. అలా అంటే మన అమ్మాయిని కూడా అక్కడే వేద్దాంలే. డాడీ ప్లీజ్ డాడీ, డాడీ ప్లీజ్ డాడీ, నేను విజయవాడ వరకు వెళ్ళాను డాడీ, ప్లీజ్ డాడీ, ఎక్కడైనా జాయిన్ అవుతాను డాడీ. ఈ కాలేజ్ ఎలా చెప్తారో తెలియదమ్మా, అక్కడ బాగా చెప్తారంట. నాన్న ప్లీజ్ నాన్న, విజయవాడ వరకు వెళ్ళండి నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి పరమేశ్వర్ వాళ్ళతో మాట్లాడొస్తా. రేపు పొద్దునే మనం విజయవాడ వెళ్తున్నామని. లక్ష్మి, ఈ కరోనా కాఫీ వల్ల టెన్షన్ పడుతుంది. నువ్వు నీ టీ కల్లా కాఫీ కావాలని అడుగుతున్నా. మన అమ్మాయి రిజల్ట్స్ ఏమయ్యాయి? 10th కలుగుతారు, దాన్నే అడగండి. సౌమ్య, సౌమ్య కడుగురా, ఏమొచ్చు చేయి. అది 250 డాడీ. 250నా? నిజంగానా? ఏంటి లక్ష్మి 250 అంటండి? నిజమేనండి, బయాలజీలో మ్యాథ్స్ వాడే పాస్ అయిందండి. పాస్ అవడం అంటే జస్ట్ పాస్ అయిందంతే. అదంటే నీకు డాక్టర్ చదవాలని ఉందా లేదా? డాడీ, నాకు అసలు బైపీసీ ఏమీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి, డాక్టర్ అవ్వవా? ఏమవుదామనుకుంటున్నావు? ఆర్టిస్ట్ డాడీ. ఆర్టిస్టా? ఆర్టిస్ట్ అయినా ఆర్టిస్ట్ ఏంటి వచ్చింది ఆర్టిస్ట్ అంటండి? ఆర్టిస్ట్ అయితే ఏం చేస్తావు? రోడ్డు మీద పెయింట్ చేస్తావా? గోడ మీద బొమ్మలు వేస్తావా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా నువ్వు మాత్రం డాక్టర్ అవ్వాల్సిందే. లేకపోతే నిన్ను మన అమ్మాయిని చంపేస్తారా? నన్ను ఏం చేయమంటావే? ఊరా వాళ్ళందరికీ గొప్పవా నా కూతురు డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా, కానీ నా పనులు తీసింది. డాడీ ప్లీజ్ డాడీ, డాడీ నువ్వు అలా ఉండద్దు డాడీ, నాతో మాట్లాడు డాడీ, ప్లీజ్ డాడీ. ఏ నా చేయబెట్టుకో రోజులు, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అమ్మా అమ్మా, నాన్న చెప్పమ్మా, ఆయన చెప్పినట్టే మెడికల్ సీట్ సాధిస్తానమ్మా. చెప్తా చెప్తా, మీ నాన్న కోరినట్లు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించి చెప్తా. ఏంటే లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి తెచ్చుకుంటుండే. మీ ఇంట్లో తీసుకున్నాను ఈజీగా, మా ఇంట్లో వాళ్ళు తీసుకోరు. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం ఆయనకు తెలిస్తే నిజంగా అయినా చనిపోతారు. అలా ఏం జరగలేదు. థింక్ పాజిటివ్. అమ్మ, ఇంకా మీ పేరెంట్స్ వచ్చారమ్మా. నేను వస్తున్నాం. నన్ను తీసుకువెళ్ళడానికి మా అమ్మ నాన్న వచ్చారు. సౌమ్య, సౌమ్య ఎక్కడికి వెళ్ళావు? సౌమ్య ఏమన్నా లేదంటే ఇంట్లోనే ఉండాలి కదా. లేదమ్మా. సరే కదా, వెతుకుదామండి. హలో, ఏమండి? ఏంటి? అమ్మాయి కనపడడం లేదండి. ఏంటి, ఇక్కడికి అమ్మాయి కనపడడం లేదా? అవునండి, ముందుకు వస్తున్నా. ఆంటీ వచ్చిందా ఆంటీ? చదువు. నాన్న, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ నాన్న. నాకు ఏ చిన్న బహుమతి వచ్చినా అది నీకు వచ్చినంతగా ఆనందపడి అందరికీ భోజనాలు పెట్టేవాడు. మొన్న జిల్లాలో జరిగిన ఆర్ట్ పోటీలలో నాకు ప్రథమ స్థానం వచ్చిందని ఆకాశమంతా పందిరి వేసి ఆనందపడ్డాడు. కానీ నాన్న, నీవు డాక్టర్ కాలేదని నన్ను డాక్టర్ చేయాలనుకున్నావు. కానీ నాన్న, నాకు ఆటలు అంటే ప్రాణం నాన్న. నీ ఆశయం నెరవేర్చలేని కూతురుగా నేను బ్రతకలేను.
నా కోరిక చెప్పుకోలేను. అందుకే మిమ్మల్ని వదిలి మీరు అందుకోలేని దూరాలకు వెళ్ళిపోతున్నానన్న నన్ను మన్నించండి. అమ్మా నాన్న, ఇంట్లో మీ ప్రియమైన కూతురు. నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే నీరు కాల నేను సవళ్ళే మిలాలమ్మా. నా ఇంటను ఉంటే మాయమ్మె పొందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. అయ్యో సౌమ్య, ఎంత తప్పు చేశాను తల్లి, నన్ను క్షమించు. అయ్యో నా చిట్టి తల్లి, నీవు కన్న కలలు నీ మరణానికి శాపంగా మారుతాయని అనుకోలేదు. నీ ఇష్టాలు తెలుసుకోకుండా నిన్ను ఇలా పోగొట్టుకుంటానని అనుకోలేదు. కుదాం పద, వెతుకుదాం. శివు, నీవు మీ అమ్మాయిని వెతకవలసిన అవసరం లేదు. నేను బస్టాండ్కి వస్తూ ఉన్నాను.